పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వేటు పడకముందే బయటకు తెలంగాణలో మరో ఉప ఎన్నిక సిద్ధం. దానం నాగేందర్ సిద్ధమవుతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో దానం నాగేందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు ఆయన వెలిగారు. అయినప్పటికీ ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనపై అనర్హత వేటు పడుతుందనే నేపథ్యంలో చాలా వరకు డైలమాలో ఉంది. ప్రస్తుతం తెలంగాణ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నాగేంద్ర విషయంలో ఒక విషయానికి నిర్ణయానికి రాలేకపోతుంది. ఇక త్వరలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరగనుందన్నట్టు కనిపిస్తుంది. దీనికి కారణం దానం నాగేందర్ తాను తనపై వేటు పడకముందే బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే దాని ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. రేపు మాకు ప్రకటన కూడా విడుదల చేస్తారని సమాచారం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమయ్యారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే కొద్ది రోజులనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనబడుతుంది. అందుకే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందన్నారు. 300 డివిజన్లలో ఎంఐఎం కాంగ్రెస్ కలిసి అత్యధిక స్థానాలను చేజిక్కించుకుంటామని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీనేనని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేసింది. దీంతో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతుందని భావిస్తున్న సమయంలో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో దానం నాగేందర్ తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని స్పష్టం చేసి తాను బీఆర్ఎస్ కాదని స్పష్టం చేశారు. 300 డివిజన్లలో పర్యటించి తాను కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని దానం నాగేందర్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన తాను కాంగ్రెస్లో ఉన్నానని స్పష్టం చేయడంతో తాను రాజీనామాకు రెడీ అని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ బీ ఫారం మీద పోటీ చేసిన దానం నాగేంద్రపై అనర్హత వేటు పడకముందే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఇందుకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయంగా రావడం కనిపిస్తుంది. అయితే ఎప్పుడు రాజీనామా చేసిన 6 నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే స్పీకర్ కూడా అనర్హత పిటిషన్పై దానం నాగేంద్ర ఎటువంటి వివరణ ఇవ్వలేదు. రాజీనామా చేసే సమయంలో ఇక వివరణ ఇవ్వడం ఎందుకని ఆయన స్పీకర్కు ఎటువంటి లేఖ అందలేదు. స్పీకర్ అనర్హత వేటు వేయకముందే దానం నాగేందర్ రాజీనామా చేస్తారనేది వాస్తవం. అది మరికొద్ది రోజుల్లో జరగనుంది. దీంతో హైదరాబాద్ నగరంలో మరొక ఉప ఎన్నిక రావడం ఖాయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.